నమస్కారం, నా పేరు తరణి. డివైన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిట్వేల్ మండలంలో పోషణ మాసం ముగింపు మరియు సాక్ష్యం అంగన్వాడీ 2 సంవత్సరాలు ప్రారంభోత్సవం. అన్మయ్ జిల్లా చిట్వేల్ మండలంలోని ఈరోజు పోషణ ముగింపు సందర్భంగా చిట్వేల్ మండలంలోని 25 అంగన్వాడీ కేంద్రాల్లో పండుగ వాతావరణంతో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ప్రత్యేకించి ఎల్ఈడి, ఆర్ఓ వాటర్, ఇంకుడు గుంత, పోషణ వాటిక, ప్రీ స్కూల్, ఈసీసీఈ సంబంధించిన ఇతర ఇన్స్ట్రక్చర్స్ తదితర 5 కాంపోనెంట్స్ ఉన్నటువంటి గ్రామాలు సంగదేవపల్లి, చెర్లోపల్లె, తుమ్మకొండ, పోళ్లపల్లె కేంద్రాల్లో మామిడి తోరణాలు, అరటి పిలకలు, పిల్లల కేరింతలం, పెద్దల ఆనందోత్సవాల నడుమ ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్లో రంగులతో అలంకరించి రిబ్బన్ కటింగ్ మరియు జ్యోతి ప్రజ్వలనతో పాటు పౌష్టికాహార ప్రదర్శన, గర్భవతులకు, శ్రీమంతులు, పిల్లలకి అన్నప్రసాదాలు, పచ్చటి పోషణ వాటిక, ఆర్ఓ వాటర్, ఎల్ఈడిలో లైవ్ టెలికాస్ట్ను ప్రజలకు తెలియజేస్తూ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ చిట్వేల్ ప్రాజెక్టు వారు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి మాట్లాడుతున్న సిడిపిఓ రాజేశ్వరి, భారతదేశ జనాభాలో 3/2 మహిళలు, పిల్లలే ఉన్నారని, వీళ్లే భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్వైజర్లు, అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. పట్టుకోండి అందరూ ఒకసారి రామాట చూసుకుంటారు. कोशिश की जाती है जिससे कि పెట్టాక అవునా आज के समारोह में एक हमारे रिवाज है भारतीय परंपरा में कि बच्चे एक नियत 6 महीने होते हैं, कई पर साल भर के बाद उन्हें पूरक आहार प्रदान किया जाता है और इसे अन्नप्राशन कहते हैं। अनाज से उनका परिचय होता है और आज अन्नप्राशन हो रहा है आज के समापन समारोह 2024 राष्ट्रीय पोषण माह में। और मैं उन 5 बच्चों को अन्नप्राशन करवाएंगे। आपसे मंच पर आने का आग्रह। 5 नन्हे मोटे बच्चों ये पूरा स्वस्थ भी रहेंगे और कुपोषण से भी मुक्त रहेंगे। और ये आज के वर्ष 2024 की राष्ट्रीय पोषण माह के समापन ఉన్నటువంటి ఒక 4 సెంటర్లలో చెర్లోపల్లి, తుమ్మకొండ, పోలోపల్లి, సంగాదేవపల్లి ఈ 4 అంగన్వాడీ కేంద్రాలలో ఈరోజు పండగ వాతావరణంలో ఈ పౌష్టికాహార ముగింపు కార్యక్రమాన్ని సక్షం అంగన్వాడీ 2.0 ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సక్షం అంగన్వాడీ ప్రారంభ కార్యక్రమాన్ని దేశ ప్రధాని మోడీ సార్ జార్ఖండ్ రాంచీ నుంచి లైవ్ టెలికాస్ట్ ద్వారా మా ఎల్ఈడి టీవీలలో పిల్లలకి, తల్లులకి, అందరికీ కూడా గ్రామ ప్రజలకి లైవ్ వినిపించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మనం గమనిస్తే అంగన్వాడీల్లో లబ్ధి పొందేటువంటి 6 సంవత్సరాల లోపు పిల్లలు, అట్లాగే గర్భవతులు, బాలింతలు, కౌమార దశ బాలికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రక్తహీనతకు గురి కాకుండా అంగన్వాడీ ద్వారా పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తూ ఉంది. దీంతో పాటుగా ఈ సక్షం అంగన్వాడీ కింద ఈ సెంటర్లను ఏం చేయబోతున్నారు అని అంటే, దేశవ్యాప్తంగా కొన్ని అంగన్వాడీ కేంద్రాలు రిమోట్ ఏరియాలలో ఉన్న వాటిని గుర్తించి వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో భాగంగా అభివృద్ధి చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆ రకంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే భారతదేశ జనాభాలో 3/2 మహిళలు, పిల్లలే ఉన్నారు. వాళ్ళు
ప్రధానంగా పౌష్టికాహార లోపంతో ఉన్నారు. సో కాబట్టి వీళ్ళ యొక్క క్షేమం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయింపు ఉంటుంది. ఆ రకంగా ఆ సెంటర్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయటము అనేది జరుగుతుంది. అంటే ఇప్పటిదాకా అంగన్వాడీగా ఉన్న ఒక సెంటర్ ఇక మీదట సక్షమ అంగన్వాడీ కింద మార్పు జరిగి ఆ మార్పులో భాగంగా మౌలిక సదుపాయాలన్నీ రావడంతో పాటుగా అక్కడ పిల్లలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మిగతా పౌష్టికాహారం అంతా కూడా మిగతా సెంటర్ల కంటే ఈ సెంటర్లలో డెవలప్మెంట్ అనేది భిన్నంగా ఉంటుంది. సో ఈ కార్యక్రమాన్ని ఈ చిట్వేల్ మండలంలో మేము ప్రారంభించాము. దీనికి లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులు, పంచాయతీ సెక్రటరీ కావచ్చు, మహిళా పోలీసులు కావచ్చు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఆశాలు, ఏఎన్ఎంలు, డిఓఏలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ 4 అంగన్వాడీ కేంద్రాలలో పాల్గొనడం జరిగింది. మా ఐసిడిఎస్ తరఫున ఐసిడిఎస్ గ్రేడ్ 1 సూపర్వైజర్లుగా ఉండేటువంటి వసుంధరమ్మ గారు, విశాలాక్షి గారు, విజయ్ కుమారి గారు, అట్లాగే సురేఖ రాణి వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.